హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ రివ్యూ గురించి. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత, ఒకవేళ ఈరోజు చూడకుండా ఉండేవాళ్ళు కూడా ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా వచ్చి కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కమెంట్ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను. రాజ్ చేసిన తప్ప, కావ్య చేసిన తప్ప అనేసి నేను కమెంట్ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. వచ్చి అక్కడ ఓటేయండి. మళ్ళీ బెస్ట్ రొమాంటిక్ కపుల్ అనేసి అన్నారు కదా, ఆ కపుల్ది అసలు ఎక్కడుంది? అసలు నామినేషన్ కన్నా అర్హుల వీళ్ళు? మీరే చెప్పండి. సరే అనేసి మనం ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినామంటే, ఎపిసోడ్ మాత్రం ఈరోజు కావ్య వన్ సైడ్ ఎపిసోడ్ అనాలి. కావ్య అసలు నిజంగా చెప్తాను, కావ్య నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం 100% కరెక్ట్. 100% కాదు కదా, ఇంకా ఎంత ఉంటే అంత పర్సెంట్ కరెక్ట్. ఎందుకంటే అసలు రాజు ఎంత చేసింది రాజు కావ్య కోసం అనేసి రాజుకు తెలియదు. అసలు నాట్య కళాకారిణి అనేసి ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాడు. పెళ్ళై 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయినా కానీ ఇప్పటి వరకు నాట్య కళాకారిణి అనేసి ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాడు. అసలు కావ్య గురించి రాజు ఇప్పటి వరకు ఏమీ తెలుసుకోలేకపోయాడు. నిజంగా చెప్తాను, ఫెయిల్యూర్ భర్త అంటే రాజే. 100% ఫెయిల్యూర్ భర్త అంటే రాజే. ఆ ఇంట్లో 10 మంది ఉన్నారు. ప్రతి ఒక్క రుద్రాణి గారు, రాహుల్ ఎన్ని తప్పులు చేసినా కానీ కావ్య అడిగిన మాటలు ప్రతి ఒక్కటి నిజం. అసలు కావ్య క్షమాపణ చెప్పాలా వద్దా అంటే, నా సైడ్ నుంచి చెప్పాలంటే అసలు క్షమాపణ కాదు కదా, అసలు ఆ ఇంట్లో వాళ్ళని మాట్లాడేది కూడా తప్పే. ఆ ఇంట్లో వాళ్ళతో అంత ఘోరంగా ఉంటారు మనుషులు. అసలు ఎట్టున్నారంటే లోకంలో కూడా అట్టే ఉన్నారనుకోండి. కానీ ఇక్కడ 10 మంది ఉంటే 10 మంది ఒక్కరు కూడా అక్కడ పోయి ఎదిరించి ఏం తప్పు చేసింది, ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నావు అనేసి ఒక్కరు కూడా మాట్లాడిన పాపని బాధ. రాజు వాళ్ళ నాన్న ఊరికి ఒక మాట, ఆపు రాజు ఏం జరుగుతుంది, ఎప్పటికే చాలా మాట్లాడేసావు అంటా ఉన్నాడు. కానీ అసలు ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది, అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందో కనుక్కోవాలి కదా. అసలు ఫోన్ చేసింది ఎవరు ఏమనేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి కనుక్కుందాం అనేసి ఒక్కరికి కూడా లేదబ్బా. ఒక్కరికంటే ఒక్కరికి కూడా లేదు. ఆ రుద్రాణి గారు అయితే ఇంట్లోంచి బయట పంపించాలి అనేసి అంటారు. అప్పుడు కావ్య తిరుక్కుని చూడండి, బాబా నెక్స్ట్ లెవెల్. అసలు రుద్రాణి గారు మీరు చెప్పేదానికి మీలాగా పుట్టింట్లోనే ఉండిపోవాలా అనేసి అనే కొందికి రుద్రాణి గారికి ఏడ ముఖం పెట్టుకోవాలో తెలియలేదు, అంత పని చేసింది. అలాగే మన స్వప్న పాపము ఏదో మాట్లాడాలని ట్రై చేస్తుంది, కానీ స్వప్నకి మాట్లాడే ఛాన్స్ అయితే అక్కడ ఇయ్యలేదు. అలాగే రుద్రాణి గారు, రాజు, కావ్య వీళ్ళ ముగ్గురితో ఈరోజు మొత్తం జరిగింది, మ్యాటర్ మొత్తం జరిగింది. అసలు నాకైతే రాజుది 100% తప్పబ్బా. ఇంకా కావ్య కానీ వెళ్ళిపోయిందంటే, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే అప్పుడు రాజుకి వాల్యూ తెలిసి వస్తుంది. దుగ్గిరాల ఫ్యామిలీ కావ్య నాకు తెలిసి ఇంకో 15 రోజులు రాకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కావ్య బతుకుతా ఉంటే చాలా బాగుంటుంది. అప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ ఏమవుతుంది అనేసి వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు రాజు పోయి కావ్య దగ్గర పోయి అడుక్కొని మళ్ళీ కావ్యాన్ని తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ అపర్ణ గారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారో అపర్ణ గారి గురించి అయితే ఏం 1% కూడా చూపించలేదు. ఎందుకంటే ఎలా చూపిస్తారు చెప్పండి, మనకు అపర్ణ గారిది జరిగింది మండే జరిగితే ట్యూస్డే, వెన్స్డే 2 రోజులు ఇదే సరిపోయింది. రేపంతా కూడా ఇదే సరిపోతుంది. ఇంకా అపర్ణ గారి గురించి మనకి ఎప్పుడు చూపిస్తారు చెప్పండి. దీన్నే ల్యాగ్ చేయడం అంటారు, సీరియల్ ల్యాగ్ చేయడం అంటారు. సో వెయిట్ చేద్దాము. ఇంకా కావ్య వెళ్ళిపోవడం అయితే 100% రైట్. నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడతా ఉన్నాను, మీరు పోస్ట్లో వెళ్ళి ఓట్ చేయండి కావ్య వెళ్ళిపోవడం కరెక్టా కాదా అనేసి. ఇంకా రాజు గురించి మాట్లాడాలంటే రాజు అసలు 101% భర్తగా పనికిరాడు అబ్బాయి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా అంత ప్రేమిస్తాడే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడికి బర్త్డే చేయాలనేసి, వాళ్ళ తమ్ముడికి బాగుండాలనేసి, వాళ్ళ తమ్ముడు అన్ని కొట్లాడినా కానీ అన్ని చేసినా కానీ వాళ్ళ తమ్ముడి కోసము పోయి అన్నదానం కార్యక్రమం చేసినాడు, గుళ్ళో పూజ చేసినాడు, వాళ్ళ దగ్గర పెట్టించి వాళ్ళ పిన్నిని ఎదిరించినాడు, అందరినీ ఎదిరించి వాళ్ళ తమ్ముడికి మాత్రం న్యాయం చేసినాడు. వాళ్ళ అమ్మకి ఆ విధంగా అయ్యే కొద్దికి వాళ్ళ అమ్మని మాత్రం మాయమ్మ అనేసి ఎంత బాధపడినావే నువ్వు. అలాగే కట్టుకున్న భార్య నేను నమ్మొచ్చింది కదా, కనీసం కట్టుకున్న భార్యకి ఏమైనా చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు రాజ్. అసలు నువ్వు 100% భర్తగా ఫెయిల్ అయ్యావు రాజ్. నిజం చెప్తా, మంచి కొడుకుగా పాస్ అవుతావేమో కానీ భర్తగా మాత్రం 100% ఫెయిల్ అయ్యావు. అలాగే నీకు కంపెనీలో ఏం జరుగుతుందనేసి కనీసం ఒక ఫోన్ అన్నా చేస్తున్నావా? కావ్య అసలు ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఫస్ట్ నువ్వు కనుక్కోరాజు. ఎందుకంటే నీకు చాలా తొందరపాటు ఎక్కువ. నువ్వు కంపెనీలో ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని కనుక్కోవు. అలాగే ద్రౌపది గారు వస్త్రాభరణం జరిగినప్పుడు కూడా అందరూ చూస్తా ఉన్నారు కానీ ఒక్కరు కూడా లేచి మాట్లాడలేదు చూడండి. ఆ సీన్ కావ్య చెప్పినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది నిజంగా. ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉన్నారు, 10 మందిలో ఒక్కరన్నా సరే పెద్దరికం అనేసి, తాతగారు మాత్రం పెద్దరికం, నువ్వు ఆఫీస్కి పోకూడదు, ఇల్లు ముక్కలు అవ్వకూడదు అనేసి మాత్రం పెద్దరికం అనేసి తాతగారు మాట్లాడతారు కదా. ప్రతి ఒక్కరిని మాట్లాడతాను ఈ ఎపిసోడ్లో. కొంచెం ల్యాగ్ అవుతుంది, పర్లేదు అడ్జస్ట్ చేసుకుని చూడండి.
ప్రతి ఒక్కరిని మాట్లాడతాను ఎపిసోడ్లో. ఏమవుతుందంటే ప్రాబ్లము, ఇప్పుడు తాతగారు అంత తీసుకున్నారు కదా, మొక్కలు అవ్వకూడదు అనేసి మన రాహుల్కి ఇచ్చారు కదా పోస్టు. అప్పుడు కాఫీ వెళ్ళిపోతా ఉంటే ఒక మాట ఆపలేకపోయారు. మళ్ళీ బామ్మగారు నువ్వు పెడితేనే కాఫీ బాగుంటుందమ్మా, నువ్వు పెడితేనే కాఫీ ఇంట్లో పనులు చేసుకునే పని మనిషి కావాలా, ఇంట్లో పనులు చేసుకునే పని మనిషి లేరా, కాఫీలు తెచ్చిచ్చాకే కావే కావాలా. కావ్య ఎంత హెల్ప్ చేసింది, అసలు కావ్య ఎట్ట చేసుకునింది, కనీసం వాళ్ళు ఎలా ఉన్నారు ఏమున్నారు అనేసి అన్న మీరు ఎప్పుడన్నా అడిగారు వాళ్ళని. అసలు బామ్మగారు అనేసి పేరుకేమో మళ్ళీ రుద్రాణి గారు మీ దగ్గరికి వస్తున్నాను. మీరు ఎంత ప్రాబ్లం చేశారంటే అసలు మీరే అక్కడ ప్రాబ్లం చేసి మీరే అక్కడ ఫోన్ చేపించి మీరే ఇంట్లో నుంచి బయట పంపించేయడం మీకు ఏమైనా న్యాయం? అసలు మీరు ఎన్ని తప్పులు చేశారు? వారంలో ఒక తప్పు చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి పుండిపోయిన కారం చల్లుతూనే ఉంటారు, పుండిపోయిన గుచ్చుతూనే ఉంటారు. అసలు గుచ్చుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ విధంగా ఉండే వాళ్ళని మిమ్మల్ని వాళ్ళు బదిలిస్తూ ఉంటారు. కావ్య అసలు ఎలాంటి పాపం చేయకుండా ఎలాంటి ప్రాబ్లం మీ క్వశ్చన్ మార్కులే అక్కడ ఆన్సర్లు తెస్తాను. మీ క్వశ్చన్లకి కావ్య ఆన్సర్లు తెస్తా ఉంటే కావ్యాన్ని ఈ విధంగా తప్పు పట్టడం మాత్రం చాలా తప్పు. దాని గారు చాలా తప్పు. సీరియల్ పరంగానే మాట్లాడుతున్నాం. రాహుల్ నువ్వు చేసిన పనికి ఈరోజు కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయింది. రేపు రాదా? రేపు వచ్చిన తర్వాత మళ్ళీ మీ సంగతి చోట మిమ్మల్ని కానీ ఇంట్లో నుంచి బయటతో చేసినారంటే మీరు అసలు బతకగలరా? మళ్ళీ వీళ్ళు మన రాజు వాళ్ళ నాన్నగారు ట్రై చేస్తూ ఉంటారు, కానీ గట్టిగా చెప్పాలి కదా, ఏమైంది, ఎందుకు ఆ విధంగా మాట్లాడుతాను? కావ్య తప్పు చేయదు కదా, మనకు తప్పు చేయని మనిషే కదా, ఎన్ని రోజుల నుంచి చూడట్లేదు, 1 సంవత్సరం నుంచి చూస్తాను. అసలు మన ఫ్యామిలీ కోసం ఎంత చేస్తుంది, కావ్య ఎంతలా నిలబడింది మన ఫ్యామిలీ కోసం అనేసి ఒక మాట చెప్పేది లేదా? ఇంకా స్వప్న పాపం ట్రై చేస్తూ ఉంది. స్వప్న దగ్గర అయితే ఏం లేదు. కానీ ఇక్కడ అపర్ణ గారు ఉంటే అపర్ణ గారు ఆ సిచ్యువేషన్లో ఉండారు. ఆ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఇప్పుడు కావ్య కళ్యాణ్ రాలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అనేసి వీళ్ళు చెప్తా ఉంటారు కదా, రాకుండా చేసాం అనేసి. అక్కడ మన కావ్య ఏం ఆలోచించింది అంటే కళ్యాణ్ గారు బయట ఉంటే కొంచెము ఎలా బతకాలని నేర్చుకుంటారు అనేసి మాత్రం ఆలోచించింది, అంతేగాని ఆస్తి పంపకాలు, ఆస్తి కోసము నేను చేయడము అనేసి ఆలోచించలేదు. అలాగే చాలా బాధ అనిపించింది అంటే రాజు మా ఇంట్లో వాళ్ళ కోసం నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నేను నిన్ను ప్రేమించలేదు అనేసి చెప్పే కొద్దికి నిజంగా కావ్య డిసిషన్ మాత్రం 100 to 100% రైట్ అండి. నిజం చెప్తాను. నేను కమెంట్ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను, కావ్య చేసిన తప్ప రైట్ అనేసి. మీరు ఖచ్చితంగా ఓట్ చేయండి. ఎందుకంటే ఓట్ చేయమంటాను, అక్కడ పోయి ఓట్ చేస్తారంటే మనకు ఒక ఐడియా వస్తుంది కదా, కావ్య ఎందుకు ఈ విధంగా ఉంది, ఎలా ఉంది, రాజు తప్పు చేస్తాడు, ఏం చేస్తాడు, మనకు ఒక ఐడియా వస్తుంది కదా. దానికోసం అనేసి నేను కమెంట్ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. అలాగే బెస్ట్ కపుల్స్ అవార్డు అనేసి చెప్పారు కదా, బెస్ట్ కపుల్స్ అవార్డు ఎలా ఇవ్వాలి చెప్పండి వీళ్ళకి? అసలు ఎలా ఇవ్వాలి చెప్పండి వీళ్ళకి? అసలు ఒక రోజన్నా హ్యాపీగా మూమెంట్స్ ఉన్నాయి వాళ్ళకి? ఎప్పుడు కొట్లాడుకునేది, ఎప్పుడు కొట్లాడుకుంటే కూడా ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉండదని నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళకి 6th ప్లేస్ ఇచ్చినా కానీ తక్కువే. నేను స్పెషల్ వీడియో చేస్తాను దానికి సంబంధించి. ఆ స్పెషల్ వీడియో మీకోసం వస్తుంది, తొందరలోనే వస్తుంది. ఏ టైంకి వస్తుందో చెప్పలేను, వర్క్ అడిగి పోయేసి రావాలి, చూసుకొని వచ్చి నేను వీడియో చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి వీడియో లోడింగ్ చేస్తాను, ఎందుకంటే బాగా ఆలోచించి నేను కమెంట్ ట్యాబ్లో పోస్ట్ చేసి మంచి వీడియో లోడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు కావ్య నాకు తెలిసి 100 to 100% మంచి పనే చేసింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి కావ్యాన్ని అడుక్కొని కూడా రాకూడదు. అసలు అప్పుడు తెలుస్తుంది కావ్య వాల్యూ ఏమనేసి. చూద్దాం ఏం జరుగుతుందో, వెయిట్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంతసేపు కొంచెం లాగ్ అయినా కానీ వీడియో చూస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి వీడియో చూస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్, బై బై.